మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. ఏప్రిల్ మాసం గురుగారు విశేషంగా ధనుసు రాశి వారి స్థితిగతులు ఏ విధంగా ఉండబోతున్నాయి, వీళ్ళకి ఎదురయ్యే లాభ నష్టాలు, మంచి చెడులు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటేనండి, ధనస్సు రాశికి రాస్యాధిపతి అయినటువంటి గురువు సప్తమ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఇది కొంచెం వివాహ సంబంధించిన విషయాలకి, సామాజిక సంబంధించిన విషయాలు, జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయం మీద దీని ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. అంటే వివాహం సంబంధాలు కుదురుతాయి, ఎట్ ఏ సేమ్ టైం దాని యొక్క ప్రభావం కూడా ఉంటుంది. అయితే వీళ్ళకి 4వ స్థానంలో అధిక గ్రహాలు, అంటే మనకి ఏప్రిల్ మాసంలో దాదాపుగా మీకు శని, కుజుడు, రవి, ఈ యొక్క బుధుడు కూడా 11వ తేదీ నుంచి 4లో చేరుకుంటాడు. 3లో ప్రస్తుతం రాహువు, బుధుడు ఉన్నారు. పంచమ స్థానంలో శుక్రుడు 19వ తేదీ వరకు ఉండి దాని తర్వాత 6వ స్థానంలోకి వెళ్తాడు. భాగ్యంలో కేతు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి అసలు మిగతా విషయాలు ఎలా ఉన్నాయి ఏమిటి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, సో ఈ కాంబినేషన్ ఇలా ఉన్నప్పుడు ఏంటంటే వివాహ సంబంధాలు కుదురుతాయి. కాకపోతే వీళ్ళు ఏం కుదుర్చుకున్నా 19 ఏప్రిల్ లోపలే కుదుర్చుకోవాలి. 19 ఏప్రిల్ వస్తే 6లోకి వెళ్ళిపోతాడు శుక్రుడు. ఎప్పుడైనా శుక్రుడు 6లోకి వెళ్ళినప్పుడు అది వివాహ వ్యవస్థ మీద, వివాహ సంబంధించిన వాటి మీద ఇబ్బంది ఇస్తుంది. అది ఇక గురుగారు వ్యాపారాలకు సంబంధించి ఇన్వెస్ట్మెంట్స్ పరంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇన్వెస్ట్మెంట్స్ విషయం కనుక తీసుకుంటేనండి, మనం లాభాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యాపారం అనేటువంటిది ఉంటుంది. సో పంచమ స్థానంలో ఉండే శుక్రుడు లాభస్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి కొంత లాభదాయకంగా ఉంటుంది. కాకపోతే మీరు ఇక్కడ పార్ట్నర్షిప్స్ విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఓకే, ఎందుకంటే మీకు ధనస్సు లగ్నం నుంచి 12వ అధిపతి అయినటువంటి కుజుడు 4వ స్థానంలో శత్రువు అయినటువంటి శనితో కలిసి ఉన్నాడు. కాబట్టి దీనివల్ల ఏంటంటే కొంచెం ఈ నిర్ణయాలు అవి ఏవైనా 14వ తేదీ నుంచి బాగుంటాయి. పంచమ స్థానంలోకి రవి వెళ్తున్నందుకు, అంటే ఆలోచన స్థానంలో ఉచ్చ స్థానంలో ఉండే రవి. కాకపోతే ఏదైనా లాంగ్ టర్మ్ పెట్టుకోవడం మంచిది, కానీ ఇన్వెస్ట్మెంట్స్, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ మాత్రం ఇప్పుడుండే కండిషన్లో ధనస్సు రాశి వారికి పనికిరాదు. వీళ్ళకి ప్రమోషన్స్ పరంగా ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉంటుంది, శాలరీ హైక్స్ కావాలని కోరుకుంటుంటారు, అలాగే నిరుద్యోగుల పరిస్థితి ఏంటంటారు? ప్రమోషన్స్ పరంగా కాస్త 14వ తేదీ తర్వాత ఉంటుందండి చెప్పాలంటే, ఎందుకంటే దశమ స్థానాన్ని, లాభస్థానాన్ని, రవిని, వీటిని తీసుకొని చేస్తాం కాబట్టి 11వ తేదీ తర్వాత నుంచి స్లోగా ప్రమోషన్స్ వైపు వెళ్తూ ఉంటుంది. అది కాకుండా రవి కూడా మనకి 14వ తేదీ నుంచి ఉచ్చస్థానంలోకి వెళ్తాడు కాబట్టి దాని ప్రభావం ఉంటుంది. అయితే ఎంతైనా చేస్తున్నటువంటి ఉద్యోగంలో కొన్ని మిస్కమ్యూనికేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే దశమాధిపతి వృత్తికారకుడైనటువంటి బుధుడు 11వ తేదీ వరకు 3వ స్థానంలో ఉంటాడు. అంటే ఏదైనా మార్పులు కూడా 11వ తేదీ లోపల చూపిస్తున్నాయి, వీళ్ళు ఏదైనా ప్లేస్ చేంజ్ అవ్వడం. అది దాని తర్వాత ఎప్పుడైతే 4వ స్థానంలో ఉండే శని, కుజ, రవి ఈ గ్రహాలతో కనెక్ట్ అవుతాడో కొంత ఘర్షణ యోగము ప్లస్ ప్రమోషన్ యోగం రెండు ఇస్తాడు అక్కడ. వీళ్ళకి ధనపరంగా ఎలా ఉంటుంది, ధన నష్టం ఏదన్నా సూచిస్తుందా, ఆర్థికంగా వీళ్ళకి కాస్త బాగుండాలంటే ఎలాంటి పరిహారాలు ధనపరంగా చేస్తే బాగుంటుంది? వీళ్ళకి ధనాధిపతి అయినటువంటి శని 4వ భావంలో కుజుడు, రవితో కలిసి ఉన్నారు. సో ఎప్పుడైతే కుజరవులతో 4వ భావంలో కలిసి ఉన్నాడో ఇది ఫైనాన్షియల్గా ఈ ఏదైతే ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్మెంట్ చేశారో వాటికి సంబంధించిన విషయంలో పాజిటివ్ ఉంటుంది. కానీ కొంచెం ఘర్షణ యోగంలో ఉన్నందుకు తల్లిగారితోని ఏదైనా ల్యాండ్ మూలంగా, ప్రాపర్టీస్ మూలంగా, వీటి మూలంగా కొంత ఘర్షణాత్మకమైనటువంటి విషయాలు ధన మూలంగా వస్తాయి. కాబట్టి వీళ్ళు ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు కానీ, తల్లిగారి విషయంలో కానీ, తల్లిగారి బంధువర్గంలో విషయంలో కానీ, ఇటువంటి విషయాల్లో కొంచెం ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇంకా బాగుండాలి అంటే నవగ్రహాల్లో ముఖ్యంగా రవికుజ గ్రహాల దగ్గర దీపారాధన చేయడము, ఓం నవవిద్రుమ బింబశ్రీ ఞక్కారి రతనచ్చదాయ నమః అనే మంత్రం కనుక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా వీళ్ళకి ఫైనాన్షియల్గా బాగుంటుంది. ప్రాపర్టీస్ పరంగా ఎలా ఉంటుంది గురుగారు? ప్రాపర్టీస్ కొనుక్కోవచ్చు అంటారా ప్రస్తుత కాలం? ఇప్పుడున్న కండిషన్లో 4లో పాపగ్రహ సంబంధాలు ఉన్నందుకు ప్రాపర్టీ జోలికి వెళ్ళకపోవడమే మంచిది. ఇక ప్రాపర్టీ వీళ్ళకి ఎప్పటి నుంచి బాగుంటుంది అంటే ఆల్మోస్ట్ శని మారిపోవడం మంచిదండి. అంటే 1 సంవత్సరంన్నర వరకు వీళ్ళు ప్రాపర్టీ జోలికి సంవత్సరం 3 నెలల వరకు మంచిది కాదు. అందులో పర్టికులర్గా 1-2 నెలలు మాత్రం అసలు జోలికి వెళ్ళకూడదు. ఎందుకంటే గురువు రవి ఉన్నాడు, నెక్స్ట్ కుజుడు వెళ్ళి జాయిన్ అవుతాడు. సో అందుకని 2 నెలల వరకు, అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఏప్రిల్, మే, ఆల్మోస్ట్ మే 15 వరకే ఆగడం మంచిది. వీళ్ళకి నరఘోష, నరదృష్టి ఇవన్నీ కూడా అధికంగా ఉన్నాయి అనుకుంటే ఏం చేస్తే బాగుంటుంది? ఉంటుందండి, ఇప్పుడు ఉండే ప్రభావం ఉంటుంది. ఎందుకంటే శని యొక్క దృష్టి రాశి మీద, లగ్నం మీద ఉంటుంది.
ఆ శని పాపగ్రహాలతో ఉన్నాడు కాబట్టి ఏంటంటే వీళ్ళు ఏదైనా వస్తువులు కొనుక్కున్నా, గృహం కొనుక్కున్నా, స్థలం కొనుక్కున్నా అందరికీ చెప్పకపోవడం మంచిది. అంటే వీళ్ళు మన మీద ఏడుస్తారు అనుకునే వాళ్ళకి తెలియజేయకుండా మామూలుగా తెలిసిన వాళ్ళకి చెప్పేసుకోవడం, లేకపోతే సైలెంట్గా ఉండడం. ఇప్పుడు గృహప్రవేశం అయినప్పుడే కాదు తెలుస్తుంది. కొంతమంది ఏం చేస్తారు, మేము పలానా స్థలం కొనమని అందరికీ తీసుకెళ్ళి చూపిస్తారు. ఇది ఏమవుతుందంటే ముఖ్యంగా పాపగ్రహ సంబంధాలు ఎక్కువగా ఉన్నప్పుడు మీరు గమనించండి, నలుగురు వచ్చి చూసరికి వీళ్ళకి ఫస్ట్ హెల్త్లు పాడైన కేసెస్ నేను చాలా చూశాను. ఏమైందంటే ఏమో తెలియదండి బాబా అందరూ వచ్చారు మా పరిస్థితి ఇలా అయిపోయిందంటాం. అదేంటంటే సన్ వీక్గా ఉందనుకోండి మరింత ప్రభావం చూపిస్తూ ఉంటుంది. కాబట్టి వీలైనంత మట్టుకు ఇంట్లో కూడా కాస్త గృహంలో గుగ్గిలం వేయడం ఇవి చేయడం మంచిది. ఎందుకంటే గృహస్థానంలో పాపగ్రహాలు ఉన్నాయి కాబట్టి. ఇక విద్యార్థుల పరిస్థితి ఏంటంటారు? ప్రస్తుత కాలం విదేశీ ప్రయత్నాలు చేయొచ్చు అంటారు? విదేశీ ప్రయత్నాలు ఎంతైనా కొంత ఇబ్బంది, ఎందుకంటే 12వ అధిపతినే తీసుకుంటాం విదేశీ ప్రయత్నం విషయంలో కూడా. కాబట్టి విదేశీ ప్రయత్నాల విషయంలో వీరికి ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడున్న కండిషన్ సరైనటువంటిది కాదు. అలాగే విదేశీ ప్రయత్నాల్లో ఎట్టి పరిస్థితుల్లో 5, 6, 7 తేదీలు మరింత జాగ్రత్తగా ఉండాలి. 13, 14, 15 తేదీలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి విదేశీ ప్రయత్నాల విషయంలో. అష్టమాధిపతి చంద్రుడు నీచ స్థానంలో ఉండడం, అష్టమాధిపతి చంద్రుడు రాహుతో కలిసి ఉండడం లాంటివి ఇస్తుంది. అయితే ఇందులో పర్టికులర్గా 13, 14, 15 తేదీల్లో విదేశాలకు వెళ్ళి ఏదైనా చదువుకుందాం అనుకునేటువంటి వారికి మాత్రం కొంత అనుకూలిస్తుంది అక్కడ. అది ఇక ఈ నెలంతా విశేషంగా కలిసి రావాలంటే ఎటువంటి క్షేత్రాలకు వెళ్తే బాగుంటుంది, ఎటువంటి పరిహారాలు చేస్తే బాగుంటుంది? వీళ్ళకి భాగ్యస్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి గణపతి క్షేత్రాలు, సూర్య ఆలయాలు వీటికి వెళ్ళడం మంచిది చెప్పాలంటే. ఇంకోటి కాస్త చండీ వినడం, లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేయడము, గోవులకు కాస్త బెల్లము, క్యారెట్స్, గ్రాసము, ఈ యొక్క అరటికాయలు తినిపించడం ఇవి కనుక చేస్తే ఖచ్చితంగా వీరికి బాగుంటుంది. ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఎప్పుడు కూడా గృహస్థానంలో అంటే లగ్నం నుంచి గృహస్థానంలో ఎప్పుడైనా సరే ఇలా పాపగ్రహాలు ఉన్నప్పుడు ఇంటికి గుమ్మడికాయ కట్టడము, ఇంట్లో కాస్త గోమూత్రాన్ని 11 రోజుల పాటు కంటిన్యూస్గా జల్లి కాస్త పసుపు అదేవిధంగా కల్లుప్పు వేసినటువంటి నీటితో తుడవడము, ఇంట్లో నిత్యము చండీ కానీ లలిత కానీ విష్ణు సహస్రనామాలు కానీ ప్లే చేయడము చేస్తూ ఉండాలి. ఎందుకంటే 4వ స్థానంలో ఉండేటువంటి గ్రహాలు ఎప్పుడు కూడా ఇంటి మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి. తల్లిగారి ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. వీలైనంత మటుకు 9లో కేతు ఉన్నందుకు పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటే మంచిది. 3లో రాహు ఉన్నందుకు కాస్త వీరికి పరాక్రమం అంటే కొన్ని ధైర్యంగా చేసే కొన్ని పనుల వల్ల కూడా కలిసి వస్తుంది. అయితే ఈ టైంలో మీరు ఎటువంటి ప్రాపర్టీ తీసుకున్నా కూడా చూసి తీసుకోవాలి. లేనట్లయితే మొదటి కబ్జాలో ఉన్నది గొడవల్లో ఉండే ప్రాపర్టీస్ తీసుకునేటువంటి ఛాన్సెస్ అధికంగా ఉంటాయి. ఓవరాల్గా ఈ మాసం వీళ్ళకి ఏ విధంగా ఉంటుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.